అయిన వెళ్ళి పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ విఘ్నేశ్వర స్వామి మహిమ ఉన్న గరిక. అలాగే ఆలయంలో భక్తులకు అందించే నిత్య అన్నప్రసాదం. రోజు రోజుకి టెంపుల్ కి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఉన్న అన్నప్రసాద బిల్డింగ్ సరిపోవట్లేదు. భక్తులు గంటల తరబడి వేచి ఉండి అన్నప్రసాదం స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సుమారు 5 కోట్ల వ్యయంతో నూతన అన్నప్రసాద భవనాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టడమైంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులు సర్వేగంగా కొనసాగుతున్నాయి. ఇది కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు, కొన్ని వేలాది మంది భక్తులకు నిత్య అన్న సేవ అందించే మహోత్తరమైన దైవ కార్యం. ఈ పవిత్ర కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ శక్తి సామర్థ్యాలకు లోపడి మీరు అందించే ప్రతి విరాళం భక్తులకు అన్నప్రసాదంగా మారి మహాపుణ్య ఫలాన్ని అందిస్తుంది. అన్నదానం మహాదానం. మీ వంతు సహకారంతో వేలాది మంది భక్తులకు అన్న సేవ అందిద్దాం. ఇట్లు మీ రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.